'పుష్ప 2' ఒకటే ఒక మాట. మాస్ జాతర. 'సుకుమార్' అండ్ 'అల్లు అర్జున్' కలిసి ఒక మాస్ జాతరని మన ముందుకు తీసుకొచ్చారనిపించింది చూసినంత సేపు మాత్రం. అండ్ ఈ జాతర మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు పెట్టే ప్రతి టికెట్ పైసా వసూలు. మీరు ఒక్కసారి థియేటర్‌కెళ్ళి కూర్చుంటే 'బన్నీ' పెర్ఫార్మన్స్‌కి, 'సుకుమార్' డైలాగ్స్‌కి అండ్ 'డీఎస్‌పీ' మ్యూజిక్‌కి అయితే ఫిదా అయిపోతారు. ఫస్ట్ హాఫ్ మట్టికి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంకు, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఎంటర్‌టైన్ చేస్తదని చెప్తాను. అండ్ 'అల్లు అర్జున్‌కి' అయితే 'పుష్ప ద రైజ్' చూసే నేషనల్ అవార్డ్ ఇచ్చారు. అండ్ 'పుష్ప ద రూల్' చూస్తే మటికి అవార్డ్ ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు. అంత కాన్ఫిడెన్స్‌తో చెప్పొచ్చు ఈ మూవీ ఎలా ఉందనేది. అండ్ మూవీ మటికి నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చేసారు 'సుకుమార్' అయితే. అండ్ 'అల్లు అర్జున్' పెర్ఫార్మన్స్‌కి మాటలే లేవు. అంత బాగా చేశారు 'అల్లు అర్జున్' అయితే ఈ మూవీలో. సెకండ్ హాఫ్ జాతర సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్‌లో బన్నీ పెర్ఫార్మన్స్ గాని, రష్మిక పెర్ఫార్మన్స్ గాని వేరే లెవెల్ హై ఇస్తదనుకోండి. మామూలుగా ఉండదు. అండ్ ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ 'జగత్ బాబు' గారు గాని, 'రావు రమేష్' గారు గాని, 'మంగళం సీన్' గాని, 'దాక్షాయణి' గాని వేరే లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పుకోవాలా. ఒక్కొక్కళ్ళు అండ్ మ్యూజిక్ విషయానికొస్తే 'డీఎస్‌పీ' 'శ్యామ్ సీఎస్' నెక్స్ట్ లెవెల్‌లోనే ఇచ్చేసారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని అండ్ సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ కూడా సూపర్‌గా సెట్ అయ్యాయని చెప్పుకోవాలా. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి 'అల్లు అర్జున్' బన్నీ అయితే ఇరక్కొట్టేసాడని చెప్పుకోవాలా. బన్నీ కోసం తను చేసే హార్డ్ వర్క్ కోసం ఈ మూవీనైతే చూసేయొచ్చు. అండ్ 'సుకుమార్' అయితే తన రైటింగ్‌తో కమర్షియల్ సినిమా ఎంత బాగుంటది అని చెప్పడానికి తన రైటింగ్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోయాడు 'పుష్పరాజ్' క్యారెక్టర్‌నైతే. అండ్ సాంగ్స్ 'డీఎస్‌పీ' సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లోనే ఉన్నాయి. సినిమా చూసినంత సేపు హై ఇస్తూనే ఉంటాయి సాంగ్స్ వచ్చినప్పుడల్లా. అండ్ 'శ్రీవల్లి' క్యారెక్టర్, ఇంకా 'షికావత్' క్యారెక్టర్ అయితే కామెడీ చేస్తూనే విలనిజాన్ని అయితే బాగా చూపెట్టాడని చెప్పుకోవాలా. అండ్ తన క్యారెక్టర్ అయితే 'పుష్పకి' తనకి మంచిగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో నెగెటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తది. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అయితే తక్కువైనట్టు అనిపిస్తది. ఇంకా ఫాజిల్ ఇంకా తన విలనిజాన్ని ఇంకొంచెం మంచిగా గ్రాండ్‌గా చూపిస్తే బాగుందనిపించింది. ఇంకా ఇది తప్ప మిగతాదంతా సూపర్ అని చెప్పుకోవాలి. సినిమా మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్. అస్సలు డిసప్పాయింట్ చేయకుండా చాలా అంటే చాలా బాగుంటది సినిమా. అండ్ ఈ మూవీకి నేనిస్తున్న రేటింగ్ అయితే 3.5 ఔట్ ఆఫ్ 5. అండ్ మీరు ఈ మూవీని చూసుంటే మీ రేటింగ్ ఎంతో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా సినిమా చూడకపోతే డెఫినెట్‌గా చూసేయండి. 'సుకుమార్' అయితే అస్సలు డిసప్పాయింట్ చేయకుండా మంచిగా తీసిండు. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.